వాక్యంలో నుండి గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్న మాట మరొక పర్యాయం చదువుకుందాం. దయచేసి వినండి, ఎందుకంటే ఆ వాక్యము ఎన్ని రోజులు చెప్పుకున్నా ఎడతెరిపి లేని వాక్యం. అది చూడటానికి ఎట్లుంటుంది, 3 ముక్కల్లాగా ఉంటుంది కదా. ఏమిటమాట? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం కదూ. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడను. చాలు అద్భుతమైన మాట ఇది. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన 3 దినాలు పరిశుద్ధ వాక్యాన్ని ప్రజలందరికీ పంచిపెట్టిన ఆ గొప్ప ఉపదేశపు కొండ మీద ప్రసంగంలో ఆణిముత్యాల్లాంటి ముచ్చటైన 3 మాటలు ఇవి. ఈ 3 మాటల్లో మొదటి మాటను ప్రారంభించుకున్నాం. ఏమిటా మొదటి మాట అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. యేసయ్య అడగండి మీకు ఇస్తాను అన్నారు. ఎప్పుడు అడగాలి, ఎవరు అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగాలి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నిజమే ప్రియులారా, గత వారంలో మనం ఒక తల్లి అడిగిన విధానం, అడిగిన వెంటనే దేవుడు చేసిన సహాయము మనం జ్ఞాపకం చేసుకున్నాం. తద్వారా వచ్చిన అనుభవాలు మన హృదయంలో భద్రపరుచుకున్నాం. ఇదే మాట, అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట భక్తుడైన లూకా మరొక విధంగా రాశాడు. చూడండి, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం విందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం చదమ్మా. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. చాలు చక్కని మాట ఇది. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పుకున్నాం. ఈ వారం డాక్టర్ గారు మనకు రాస్తున్న మాట, డాక్టర్ లూకా లూకా వైద్యుడైన లూకా వ్రాసినటువంటి మాట ఏంటంటే, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఆస్క్ ఇట్ వాజ్ గివెన్ టు యూ అనేది మొదటి మాట. గివ్ ఇట్ వాజ్ గివెన్ టు యూ అనేది రెండో మాట. గమనించండి, అక్కడ అడగండి అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఇవ్వండి అంటున్నాడు. ఇస్తే ఏమైందంట? ఈవిడి అప్పుడు మీకు ఇవ్వబడును. తర్వాత ఏమంటున్నాడు? అణచి. చక్కని మాటలు ఏంటంట? అణచి అంటే ఒత్తి. రెండో మాట కుదిలించి. అంతేనండి, కుదిలించి. మూడో మాట ఏం చెప్పండి? అంచులో దిగజారునట్లుగా అక్కడ ఉంది. గమనించండి, భాష చాలా చక్కని మాట. ఇవి మనం ఎక్కడ చూస్తాము అంటే, ప్రియులరా, పొలంలో, వరి శాలల్లో, లేకపోతే మరి జొన్న శాలల్లో వీళ్ళంతా ఏం చేస్తారంటే, పొలంలో పంట వచ్చినప్పుడు పంట కోస్తారు. పంట కోసి ఏం చేస్తారు చెప్పండి? బాగా కుప్ప నూరుస్తారు. నూర్చడం అంటే కొడతారు, గింజలు కొడతారు, గింజలు రాలుతాయి. గింజలు రాలినప్పుడు గడ్డి పక్కన పెట్టేసి గింజలు బాగా రాసి చేస్తారు. రాసి చేసి ఏం చేస్తారు చెప్పండి? వాటిని గోతాలకి, సంచులకి ఎత్తుతూ ఉంటారు. ఎత్తుతూ ఉంటారు. ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే అణచి. మొదటి మాట అణచి. ఈ అణచటం అనే దాన్ని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే, ప్రియులరా, మీలో కొంతమంది ఉంటుంటారు, నా బొట్టోళ్ళు కాకుండా ఎక్కువ మంది ఉంటారు. ఎవరంటే వాళ్ళు పత్తి చేలో పత్తి తీయడానికి వెళ్ళేవాళ్ళు. పత్తి చేలో పత్తి తీయడానికి వెళ్ళి ఉంటారు కదా. పత్తి చేలో పత్తి తీసేటప్పుడు ఏం చేస్తారండి? ఆ పువ్వులో ఉన్న పత్తి తీసి తన సంచిలో వేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? తీసుకెళ్ళి ఒడ్డునున్న యజమానికి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని ఆయన సంచిలో వేసుకుంటాడు. ఎట్ట వేసుకుంటాడు చెప్పండి?
ఏమండి? ఆమె పోసింది ఒత్తుతాడు, ఏం పోసింది ఒత్తుతాడు, ఆమె పోసింది మళ్ళా ఒత్తుతాడు. ఎందుకు ఒత్తాడు? కొంతమంది కాలేసి తొక్కుతారు కదా, కాలేసి తొక్కుతారు. ఎందుకుట? ఎందుకంటే ఖాళీ లేకుండా ఎక్కువ పట్టడానికి. అర్థమైందండి? ఖాళీ లేకుండా ఎక్కువ పట్టడానికి. అందుకని ఏం చేస్తారు? బాగా ఒత్తుతారు. దాన్నే అణచటం అంటారు, ప్రెస్సింగ్ కదండి. సంచిలో బాగా ఏ ఖాళీ లేకుండా బిర్రుగా ఒత్తుతారు పట్టడానికి అన్నమాట. ఇది మొదటి మాట. రెండవది కుదిలించి. ఇందాక చెప్పాను కదా, ధాన్యం సంచుల్లో పోస్తుంటారు. ఏమండి? ధాన్యం ఒడ్లు సంచుల్లో పోసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చాటుతో సంచిలో పోస్తూ ఏం చేస్తారు? సంచిని బాగా కుదిలిస్తూ ఉంటారు. పట్టుకున్న అటు ఇటు కుదిలిస్తారు. ఎందుకో చెప్పండి? పోసే కొంది మధ్య మధ్యలో ఖాళీ వస్తే ఎక్కువ గింజలు పట్టవు. అందుకని కుదిలించే కొంది ఆ గింజలు బాగా సంచి నిండుగా ఉండి ఏమవుతాయి చెప్పండి? ఎక్కువ పడతాయి. దాన్ని కుదిలించటము అంటారు. ఏమ్మా? కుదిలించటం. మూడవది ఏం చెప్పండి? అంచులో దిగజారునట్లు. అందుకని కీర్తనకారుడు అన్నాడు 23వ కీర్తనలో, ఏమండి? నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండి పొర్లిపోయేట. ఏమండి? ఎవరైనా ఇంతకుముందు మీరు ఇప్పుడు అంతా ఏమొచ్చింది? కరెంటు, గ్యాస్ వచ్చింది. మేము ఇంతకుముందు మేము చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు కిసనాలు కొనుక్కొచ్చుకునేవాళ్ళం. దీపాల్లోకి కిసనాలు కొనుక్కొచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి డబ్బు ఇస్తే వాళ్ళు కొలత గొలిచి పెట్టేవాళ్ళు. పెరుగు కూడా కొనుక్కునేవాళ్ళం మేము. పెరుగు కూడా గ్లాస్ ఇంత అని అమ్మేవాళ్ళు. ఈ కొలవటం ఎట్టగలుగుతారు చెప్పండి? మా పాపం పెద్దామ పెరుగు పోయటానికి వచ్చినామా 2 ఏళ్ళు దాంట్లో పెట్టి పోసేది. ఏమండి? ఆ గ్లాసులో 2 ఏళ్ళు పెట్టి పోసేది. ఎందుకంటే పట్టుకోవద్దంట, జారిపోద్ది కదా అంటది. 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ల వారా ఏమైంది? కొలత తగ్గుద్దా తగ్గదా? నిజమే. కిరసనాలు కొలిసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అంచు దగ్గర ఒక రంధ్రమో పెడతారు. ఎందుకంటే నిండి పొరలకుండా అదట అటు ఇటు కదిలిస్తే కింద పోకుండా. ఏమండి? ఖచ్చితమైన కొలత వాళ్ళు కొలవరు. ఎందుకు కొలవరు అంటే వాళ్ళకి డబ్బులో మిగలవు. కానీ దేవుడు అంటున్నాడు అంచులో దిగజారునట్లుగా. ఏమిటి దీని అర్థం? ప్రియులారా, దేవుడు ఆశీర్వదించేది ఎట్లుంటుంది చెప్పండి? ఏమండి? విత్ ప్రెషర్. ఏమండి? విత్ జూమింగ్. అండ్ మూడోది ఏంటి చెప్పండి? విత్ ఫ్లోవింగ్ అంటారు. ఫ్లోవింగ్, ఓవర్ ఫ్లోయింగ్ కదండి. అంచులో దిగజారేటట్టుగా. నిజమే ప్రియులరా, దేవుడు తన బిడ్డలను ఏం చేస్తారు చెప్పండి? బాగా ప్రెస్ చేసి, ఏమండి, బాగా కుదిలించి అంచులు దిగజారేటట్టుగా ఆశీర్వాదము ఇస్తాడట. అందుకని ఏం చేయమంటున్నాడు? ఇవ్వమంటున్నాడు. మాకు లేక అడుగుతుంటే ఇవ్వమంటున్నావేంటయ్యా కదండి. ఒక అద్భుతమైన మాట ఇది. అందుకనే మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న మాట నేను చదవండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి 4వ అధ్యాయము 25, 26 వచనాలు విందాం త్వరగా. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో పంపబడలేదు. యేసయ్య ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏలియా దినాల్లో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. బాగా వినండి. ఏలియా దినాల్లో ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో నుండి, ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం
17వ అధ్యాయం మీ ముందు తీసి పెట్టుకోండి. పాత నిబంధన 298వ పేజీ. ఏమండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీ ముందు తీసుకొచ్చి పెట్టుకోండి. ఏలియా దినములలో అందుకనే ఆ 17వ అధ్యాయము ఎలా ప్రారంభమవుతుందంటే, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియగు తిష్పీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి అంటాడు. ఆ అధ్యాయం ప్రారంభించడమే ఏలియాతో ప్రారంభించారు. ఏలియా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఏలియా అంటే దేవుడే, యెహోవా నా దేవుడు. ఏమండి, ఏలియా అంటే దేవుడు నా దేవుడు అని అర్థం. యెహోవా నా దేవుడు అని అర్థం. అతడు గిలాదు సంబంధి. గిలాదు అనగా బలమైన, కరకైన, గట్టిది అని అర్థం వస్తుంది. గిలాదు సంబంధుల అంటే గిలాదు పట్టణస్థుల లేదా గ్రామస్తుల, ప్రాంతస్థుల వ్యక్తులలో ఒకడైన ఏలియా. ఈ ఏలియా ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుడు. అతని దగ్గరికి ఒక వాక్యం వచ్చింది. ఏమొచ్చిందో చెప్తున్నాడు ఆయన. ఆ యొక్క రాజు దగ్గరికి వచ్చి, ఏమండి, అహాబు రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దేవుడు చెప్పాడు ఈ దేశంలో ఏమండి కరువు వస్తుంది, మంచు కురవదు, వర్షం కురవదు, పంట పండదు, కరువు వచ్చింది అని చెప్పాడు. ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. ఎన్నాళ్ళు వచ్చింది? 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరాలు కరువు వచ్చిందట. వర్షం లేదు, మంచు కురవటం లేదు, పంటలు పండడం లేదు, వర్షాలు లేవు. ఈనాడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? వర్షాలు లేవు మనకి. ఇక ముందు ఏమండి, తిండి గింజలు కూడా విపరీతమైన రేట్లో అమ్ముతాయి. వాస్తవం, ఇప్పటికే అమ్ముతున్నారు. ఏమండి, 1200 ఉన్న బియ్యం ఇప్పుడు ఏమైపోయినాయి తెలుసా అండి? 1600 అయినాయి. ఏమండి, ఇంకా 2-3 నెలల్లో ఇంకా ఎక్కువ అవుతాయి అంటున్నారు. ఎందుకంటే ఈ 2-3 నెలల్లో కూడా వర్షాలు పడవు అంటున్నారు. నిజమే. అహాబు రాజు, అతని భార్య యెజెబెలు దేవుని ఎదుట పాపం చేసినందుకు వారి మీద కోపంతో దేవుడు ఆ దేశానికి ఏమిచ్చాడండి? కరువును శాపంగా ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి మరి దేవుని బిడ్డలారా, ఆ దేశములో కరువు వచ్చింది. కరువు వచ్చేటప్పటికి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రియులారా, మరి పాస్టర్ గారు ఎట్టా? ఏమండి, పెద్దలు అంటారు, వింటున్నారా? వినేవాళ్ళు మాత్రం పలకండి. వింటున్నారా? వినాలి దయించి. ఏమండి, పెద్దోళ్ళు అంటారు, పాస్టర్ గారు పోషించడం చాలా కష్టం. ఏమండి, పాస్టర్ గారిని పోషించడం చాలా కష్టం. మరి ఎవరు పోషించాలి పాస్టర్ గారిని? గమనించారా? ఎవరు పోషించాలి? వాస్తవానికైతే రాజు పోషించాలి కదండి. అహాబు రాజు పోషించాలి. ఎందుకంటే ఆ దేశానికి రాజు అహాబు భార్య రాణి యెజెబెలు. వీరిరువురు ప్రవక్తలను పోషించాలి, ప్రజలను పోషించాలి. కానీ వాళ్ళు కడుపు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ప్రవక్తలను చూడట్లేదు, బీదవాళ్ళని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందువల్ల మరి దేవుని బిడ్డలారా, ఏలియాతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏలియా, నీవు వెళ్ళి కెరూతు వాగు దగ్గర నివాసముండు. ఏమండి, కెరూతు వాగు దగ్గర నివాసముండు. కెరూతు అనగా ఇవ్వబడిన లేదా స్వాధీనపరచబడిన అని అర్థం. ఏమండి, ఇవ్వబడిన స్థలానికి వెళ్ళాడు. అదే కెరూతు వాగు. వాగు దగ్గర కూర్చున్నప్పుడు వాగులో ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. వింటున్నారా? వాగులు ఏమొస్తున్నాయి చెప్పండి? నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే రాజుగారు నీళ్ళు ఇవ్వట్లేదు, ఏమండి, ప్రజలు నీళ్ళు ఇవ్వట్లేదు. అందుకని ప్రవక్త గారికి ఏరు దొరికింది. ఏరు దగ్గర తాగుతున్నాడు. ఇప్పుడు ఆకలి అవుద్ది కదా, రొట్టెట్ట ప్రభువా అనేటప్పటికి ప్రభు ఏం చేశాడు? నీ కొరకు కాకోలములో ఆహారము తెచ్చును అన్నాడు. బాగా వినండి, ఎవరు తెస్తారట? ఏమండి,
ఎవరు తెస్తారు? మనుషులు తేకపోతే ఎవరు తెస్తారు? కాకులు తెస్తాయి. మనిషి బుద్ధి మంచిదా, కాకి బుద్ధి మంచిదా? ఆలోచించుకొని ఈ వారం చెప్తారా, వచ్చే వారం చెప్తారా? మనిషి బుద్ధి మంచిదా, కాకి బుద్ధి మంచిదా? ఏమండి, ఆలోచించుకోండి, వచ్చే వారం చెప్పండి. కాకి బుద్ధి ఎట్లాంటిది అంటే, కాకి దొంగ చూపు చూసుద్ది. కాకి ఏం చేసిద్దంటే, ఏడన్నా ఎవరి చేతితో అన్న ఏదన్నా దొరికితే తన్నుకొని పోయిద్ది కదండి. అట్లాంటి కాకికి దేవుడు చెప్పాడు, వెళ్ళు, నా దాసుడు కెరూతు వాగు దగ్గర కూర్చున్నాడు. అతనికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏం పెట్టాలి? నువ్వు రొట్టె పెట్టాలి. ఏం పెట్టాలి? రొట్టె పెట్టాలి. ఆ తర్వాత మాంసము పెట్టాలి. దేశంలో ఏముంది? కరువు ఉంది. ఈ ఆడదిచ్చేది ప్రభువా, ప్రజలకు ఎక్కడ దొరకట్లేదు, అందుకని వాళ్ళు దాచుకొని తింటున్నారు, తన్నుకొని తీసుకురావడానికి కూడా ఏడ దొరికేట్టుగా లేదు అని అందా కాకి. లేదు, దేవుడు చెప్పింది చేసింది కాకి. ఎట్లాంటిది? వేడివేడి రొట్టె. చెప్పండి, కాకులు తినే రొట్టెలో ఎట్లాంటివి చెప్పండి? పొయ్యి మీద తింటదా? తిందో. ఎవరన్నా పారేసింది తినిద్ది. పోనీ ఎవరన్నా చిన్నపిల్లలు తినేది తన్నుకొని పోయి తింటుంది. ఏం గిల్దో పారేసిందో తినిద్ది. కానీ అట్లాంటిది తేగకూడదు పాస్టర్ గారికి. ఎట్లాంటిది దేవాలి చెప్పండి? వేడివేడి రొట్టె, వేడివేడి మాంసం తెమ్మని అంటున్నాడు. అట్టగా తీసుకెళ్తున్నాయి కాకులు. ఆయన తింటున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఏమండి, ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏమిటా కార్యం అంటే, వాగు నిండా ఉండే నీళ్లు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. ఎందుకంటే కరువు వచ్చింది కదా. కరువు ఎవరి దాకా వచ్చింది చెప్పరు? పాస్టర్ గారి దాకా వచ్చింది. వాగు కాస్త ఎండిపోయింది. సరే, కాకులు వస్తాయేమో, మూడో కాకి మంచిలు ఎత్తరా అని అడుగుదామని అనుకుంటే కాకులు పత్తాలేవు. ఏమండి, రొట్టె మాంసం తెచ్చిచ్చే కాకులు ఏం చెప్పండి? రాట్రల్లా. నీళ్ళు ఎండిపోయినాయి, కాకులు రాట్రల్లా. మనోడికి ఆకలి ఎక్కువై అంటున్నాడు, ప్రభువా నన్ను ఇక్కడ పడేసావు, పోనీ కాకులు తెత్తనాయి, వాగులో నీళ్ళు ఉన్నాయి, తిని తాగుతున్నాను, పర్లేదులే అనుకుంటే ఇప్పుడు అయ్యి రావట్లేదు, ఏడా నీళ్ళు, నా సంగతి ఏందయ్యా అని అడుగుతున్నాడు. ప్రియులరా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆహారమునిచ్చుటకై, చూడండి 8వ వచనం, అంతటకు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తు అను ఊరికి పోయి అచ్చట ఉండము. ఎక్కడ పోవాలి? ఇంతకుముందు ఎక్కడున్నాడు? కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. కెరూతు వాగు దగ్గర అంటే ఇవ్వబడిన, స్వాధీన పరచబడిన. ఇచ్చింది ఎండిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సారెపత్తు అనే చోటికి వెళ్ళమంటున్నాడు. సారెపత్తు అంటే ఇవ్వబడింది కాదు, ఏం చేయబడింది? సమర్పణ. సారెపత్తు అంటే సమర్పణ. ద ఒబీడియన్స్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే విధేయ సంబంధమైన అని అర్థం. ఈ సారెపత్తులో ఒక స్త్రీ ఉందట. చదవమ్మా మాట. నిన్ను పోషించుట కచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని చాలు. ఏం చెప్పాడు ఆయన? సారెపత్తు ఊరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషించిద్ది. అమ్మయ్య, కాకులు వచ్చేయి ఆగిపోయినాయి, వాగులో నీళ్ళు ఆగిపోయినాయి, ఫోన్లో ఓ అమ్మగారు ఇల్లు చూపించాడు యేసయ్య, పోయి ఆ ఇంటికి వెళ్ళి హాయిగా అక్కడ తిని బతుకుదాం, దేశం అంతా కరువు, ఎండలు మండిపోతున్నాయి అనుకొని మెల్లగా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఊరి గవిట్లోనే ఉంది ఆ ఇల్లు, గవిట్లోనే అమ్మగారు ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మమ్మ ప్రయాణం చేసి నోరు ఎండిపోయింది అని మంచినీళ్ళు పట్టరా తల్లి అన్నాడు. చూస్తే ఎవరైనా? ఏలియా గారు.
ఓయమ్మా పాస్టర్ గారు వచ్చారే అనుకొని, ఏమండి టిఫిన్ తీసుకుని టీక్ అని చెప్పిపోయి, ఏమండి పాస్టర్ గారు వెళ్ళిపోయిందా ఉండలా ఆమె ఏం చేసింది, త్వరగా వెళ్ళి తీసుకురావడానికి పరిగెత్తుంది. ఈ పాస్టర్ గారు ఎట్టుంటాడు చూడండి, వెళ్ళి ఆమెను ఆపి, అమ్మమ్మ ఆగు, ఆ చేత్తోటే నాకు ఒక రొట్టె ముక్కనో తీసుకురామ్మా అన్నాడు. ఏమండి ఒక రొట్టె ముక్కనో తీసుకురామ్మా అన్నాడు. ఇప్పుడు ఆమె పోయి ఆమె కాస్త నిలబడింది. ఏం చేసింది చెప్పండి, పోయి ఆమె కాస్త నిలబడండి. నీళ్ళంటే ఓకే తెత్తాను బాగానే ఉంది, కానీ రెండో మాటే బాగాలేదు. చూడండి అక్కడ చూడండి 10వ వచనం. అందుకతడు లేచి సారేపత్తునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా నాకు ఒక రొట్టె ముక్కను తెమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద విన్నవే గాని అప్పం ఒకటైననో లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా కుమారునికి నా బిడ్డకును సిద్ధము చేసుకొనుటకు పొల్లలు ఏరుకుంటున్నాను. ఏమండి పోనీ నీళ్లు తెచ్చేది తాగేది వాడు, ఈయనేం చేశాడు, రెండో మాట అడిగాడు, ఓ రొట్టె కూడా ఎత్తరమ్మా అంది. అనేటప్పటికి ఆమె ఏం చేసింది చెప్పండి, అయ్యయ్యా దేవుడు తోడు, మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు ఏమన్నా అనుకోండి, యేసయ్య తోడు. ఏమండి ఆ తొట్టులో ఎంత ఉందంట, పట్టెడు. ఏమండి పట్టెడు అన్నం. ఈ భాష బాగుంది కదా, పట్టెడు అంటే పిడికెడు. ఎంత చెప్పండి, పట్టెడు అంటే ఎంత, పిడికెడు పిండి ఉంది అక్కడ. రెండవది ఆ బుడ్డిలో ఎంత ఉంది, కొంచెం నూనె ఉంది. పోనీ అదైనా ఇక మేము సస్తాం, చనిపోతాం కనుక ఇంటికెళ్ళి అవి సిద్ధం చేసుకుని నా బిడ్డకు పెట్టుకొని మిగిలితే నేను తిని చావడానికి సిద్ధంగా ఉన్నాం బాబు, నా దగ్గర రొట్టెలు లేవయ్యా అంది. ఏమండి ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేయాలి, ఇదేం దేవుడు నాయనా, ఈ దేవుడు కాకులు పంపించాడు పర్లేదనుకుంటే, ఏట్లో నీళ్ళు ఇచ్చాడు పర్లేదనుకుంటే, ఏరెండిపోయింది కాకులు రావట్లేదు, ఓ అబ్బా పెద్ద పోషించిద్ది అనుకొని ఓ పెద్ద ఆస్తిపరురాలు అనుకొని నేను వచ్చాను. ఈమె గారు ఎవరట, విధవరాలు. ఈమె మా ఇంట్లో ఏం లేదయ్యా సావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తుంది. ఇప్పుడు రొట్టె ముక్క తెమ్మంటే లేదంటుంది. ఏం చేయాలబ్బా అని అనుకోవాలి కదండి. అలా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు కూడా చెప్తా. ఏమండి ఆమె చెప్పేసింది, తన బాధ అంతా చెప్పింది. ఏంటంట, ఆ తొట్టిలో ఎంత ఉంది చెప్పండి, పిడికెడు ఉంది, ఆ బుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేసి, సరేనమ్మా ఆ నీళ్ళు ఎత్త తాగి ఈ గూటి కాడ వండుకుంటాను, మీ పిల్లోడు మరి చిన్నోడు కదా పెట్టుకో, వాడు పోతాడేమో మళ్ళీ అని అన్నాడండి. లెక్క ప్రకారం అయితే అనాలి కదా. ఏం లేదయ్యా అంతే ఉంది, మాకు కూడా సాలేటట్లేదు, పిల్లోడు చచ్చిపోయేటట్టున్నాడు, అందుకని ఆ ఒక్కరో ఆ పిల్లోడికి పెడదాం అనుకుంటున్నాను అంటే, సరే అమ్మా పెట్టుకో అనాలి కదా. ఈయన అనలేదు. ఏమండి ఎందుకు ఆ మాట అంటున్నాడు, ఇందాక మీకు చెప్పాను గుర్తుందా, అణచి చెప్పాలి ఏంటి, అణచి కుదిలించి అంచులో దిగజారాలి. ఏమండి గోతం నిండాలంటే ఏం చేయాలా, తొక్కాల, ప్రెస్సింగ్ అంటారు. నిజమే, అణచటం. రెండోది ఏం చేయాలి, కుదిలించాలి. ఏమండి గోతం నిండా గింజలు రావాలంటే ఏం చేయాలి, కుదిరించి పోయాలి. ఏమండి నిజమే, అణుస్తున్నాడు. చదవండి తర్వాత వచనం. అప్పుడు 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయుము, అయితే అందులో
నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములో చేసుకును. ఇంతకుముందు ఏం చెప్పింది? అయ్యా పట్టడి పిండి ఉంది, అయ్యా చిటికెడు నూనె ఉంది, అది పిల్లోడికి నాకు సరిపోయేటట్లు పిల్లోడు తిని మిగిలితే నేను తింటా, లేకపోతే వాడితోడు మిగిల్చి సస్తామయ్యా ఈ పూటతో అంది కదా. కథ ఎంత వివరంగా చెప్పిందో. వివరంగా చెప్పిన ఏమంటున్నాడు? కాదులే నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళి రొట్టె చేసి ముందు నాకు ఎత్తకరా, తర్వాత మీరు చేసుకుందు కానీ అన్నాడు. ఏమండి, ఏమనాలి ఇతన్ని? మీరైతే ఏమంటారు? సత్య వాళ్ళ కళల్లో ఏలు పెట్టి చూసేవాడు కదా. ఏమండి, ఏరుకొని తినేవాడులో గీక్కొని తినేవాడు కదండి. నిజమే. కొంతమంది చెప్తుంటారు, దేవుని కానుక ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి అంటే వీటి కోసం బతకడానికి వాళ్ళు అదే బాధ చేస్తారా? ఏం బాధ చేస్తారండి? ఇయ్యండి అని బాధ చేస్తారా? కదండి. నిజమే. ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన? ఏమిటి అందులో ఉన్న అర్థం? ఇప్పుడు రండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వాక్యం విందాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 8వ అధ్యాయము 16వ వాక్యం విందాం. 16. తుదకు నీకు మేలు చేయాలని నిన్ను అణచుటకును శోధించుటకును మీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో నిన్ను పోషించను. ఎందుకు? తుదకు నిన్ను ఏందంట ఆ మాట? ఏం చేయాలట? మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? దేశం అంతా కరువు ఉంది, కానీ దేవుడు నేనే దొరికానా, మేమే దొరికామా, మేము తప్ప ఎవరు కనపడలా నీకు? అయ్యా మమ్మల్ని అడుగుతావేంది, మాకు చెబుతావేంది కదండి. ఎందుకు నీకు చెబుతున్నాడు? ఎందుకు నీతోనే మాట్లాడుతున్నాడు? ఎందుకు నీ దగ్గరికే పంపించాడు? నిజమే కదండి. ఎంత గొప్ప మాట. ఈమె విధవరాలు, ఈమె దగ్గర పిండి అయిపోయింది, నూనె అయిపోయింది. ఇటువంటి ఈ స్త్రీ దగ్గరికి దేవుడు ఏలియాను ఎందుకు పంపించినట్టు? వాస్తవంగా ఆమె దగ్గర లేదుగా, ఏమైనా దాచిపెట్టుకొని కదా. వాస్తవమే, అబద్ధం చెప్పిద్దామా? లేదు కదా. లేదన్నయ్య, పిండి లేదు, ఒక్కరో అడుగు లేదు, ఒక్కరో ఉంది, నూనె లేదు, ఆ బుడ్డి చివర్లో ఒక్కరో ఉంది, లేదన్నయ్య, ఉంటే నీకు దాచుకుంటానా అన్నట్టుగా మాట్లాడింది ఆమె. లేదే అమ్మా, చేసి తీసుకొని రా అని అంటే అర్థం ఏంటి? అంటే నేను దాచుకున్నాననే. ఒరి నీ బుద్ధి పాడుగాను, ఏం బుద్ధుడో నీ బుద్ధి అనొచ్చు కదండి. ఏమండి, ఆమె ఎంత కంగారు పడి ఉంటుందో, లోపల ఏమనుకొని ఉంటుందో. ఈడెవుడురా మా నోటికి అడ్డం వచ్చాడు, ఏదో ఒక్కరవ పిండి ఉంది, ఒక్కరవ నూనె ఉంది, ఆఖరి రొట్టె ముక్క చేసుకొని తిని సద్దాం అనుకుంటే మా సావుకు అడ్డం వచ్చాడు రా ఈ దరిద్రుడెవడో. తిట్టుకోవాలనా లేదా? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్టుంది చెప్పండి. ఏమండి, ఎదురు చెప్పడానికి పాస్టర్ గారు చాలామందికి ఉంటుంది. వెంకట్రావు అని ఆ చెంప ఈ చెంప రాలగొట్టాలని ఉంటుంది కొంతమందికి, ఉండదా? అబద్ధం ఆడబాకండి, మీ కడుపుల్లో ఉంది కొంతమందికి. ఏమండి, జుట్టు పట్టుకుని 4 వీకాలను ఉంటుంది, కానీ పాస్టర్ గారు కదా ఏమనలేము. అవునా అండి? నిజమే. ఎంత కోపమన్నా వందనాలు అన్నయ్య అందే తప్పదు. ఎందుకని చెప్పండి? దేవుడు ఉన్నాడుగా మన మధ్య, అందుకని ఎంత కోపమన్నా అనుసుకొని వందనాలు అంటాం కదండి. నిజమే. ఆ తల్లిగారి కడుపులో మండింది, మండకుండా ఉంటుందా? ఎవరికైనా మండిద్ది. మండినామే ఏం చెప్పాలో అర్థం కాల, గొనుక్కుంటుందో తిట్టుకుంటుందో తెలియదు. చెప్పండి, గొనుక్కుంటుందో తిట్టుకుంటుందో తెలియదు. ఈ దరిద్రుడు ఇప్పుడు వచ్చాడు, ఈ సమయంలో వచ్చాడు, మా బిడ్డ నోటికి అడ్డం వచ్చాడు అనుకుంటుందేమో. అనుకుంటానే పోయింది, ఏం చేస్తా తప్పదు, కర్మ వచ్చాడు తగలబట్టాడు కదా. నిజమే ప్రియులారా. వెళ్ళింది, ఆ ఒక్కరో పిండి పిసికింది,
చెప్పండి చెప్పండి. ఆ ఒక్కరో పిండి పిసికింది, ఆ ఒక్కరు నూనె పోసి అప్పము చేసింది. చేత్త చేత్త ఆ అప్పం తీసుకుని ఏమనుకుంటుంది? వండాది కత్తి గిడి మొహాన్ని పెడుతున్నాం అనుకుంటారా అనుకోరా? వండాది కత్తి ఈడు మొహం పెడుతున్నాం, ఈ పూట మాకు కూడు కూడా లేదు, సస్తున్నాంలే అనుకుంటారా అనుకోరా అండి? నిజమే, దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇందాక మనం చదువుకున్నాం, తుదకు నీకు మేలు చేయటం. ఏంటి మీలో ఉండదు ఎత్తుకొని పోవటమా? ఆ ఒక్కరో పిండి ఆ ఒక్కరో నూనెతో రొట్టె చేసి ఇస్తే ఆడు తిని వెళ్తాడు. ఇక మాకు ఆ మేలు అంట. ఏమిటా మేలు? ఏమండి, ఇదే మేలు. దేవుని బిడ్డలకు తెలిసిన మర్మం ఇదే. దేవుడు నీకే ఎందుకు పని చెప్తున్నాడు? దేవుడు నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించాలని. అందుకే అణుస్తున్నాడు, అందుకే కుదిలిస్తున్నాడు. ఎందుకు అణుస్తున్నాడు, ఎందుకు కుదిలిస్తున్నాడు అంటే బాగా నిండుగా ఆశీర్వాదము రావాలి. అర్థమైందండి? నిండుగా ఆశీర్వాదము రావాలని. బాగా వినాలి. ఈమె వెళ్ళింది, రొట్టె చేసుకుంది. అందుకే ఆ వచనం మళ్ళీ చదువుకుందాం. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్దకు చేసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకు అప్పములో చేసుకుని. ఏం చేయమన్నాడు? మొదటి అప్పము, చిన్న అప్పము చేసి నా దగ్గరికి తీసుకొని రా. తీసుకొని రావటం కష్టమా ఇష్టమా? ఒకవేళ మీరే ఆ ప్లేస్లో ఉంటే కష్టపడతారా ఇష్టపడతారా? ఒక్కరో పిండి పీసుకో అడిగి పెట్టి నా పిల్లల్ని పస్తు పెట్టడం, ఆబా నీ చర్చికి నేను రానుపో, ఏం పాస్టర్ నువ్వు ఎలాగానే వాళ్ళని వచ్చి నా కూటికి తగలబడ్డావు అనరా అండి? అనకుండా ఉండలేం కదా, మనుషులం కదా. లోపల ఏముంటుంది చెప్పండి? ఊగిసలాట. దీన్నే కుదిలించడం అంటారు, అణచటం, బాధ. కానీ ఆమె ఏమనలేక లోపల కుక్కోని బాధ మెల్లగా తీసుకెళ్ళి, ఇదిగో పాస్టర్ గారు తినండి. సంతోషంగా ఇస్తారా దుఃఖంగా ఇస్తారా? అయిపోయిందిగా పిండి. ఆ పిండి కాస్త పిసికింది, చిన్న అప్పం చేసింది, తీసుకెళ్ళి ఆయనకి ఇస్తుంది. అట్టించింది, తిను తిను పాస్టర్ గారు తిను. ఏముంటుంది చెప్పు? కడుపులో బాధ ఉంటుందా ఉండదా? ఏమండి? అలా కాదు, తీసుకెళ్ళి ముందు పెట్టింది. ముందు పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఇక వెళ్ళి చేసుకోమ్మా అన్నాడు. ఏం చేసుకునేది? పిండి అంతా నీ మొహాన్ని పెట్టి ఇక చేసుకునేది దరిద్రం మొహవాడ అనలేదు తల్లి. ఎందుకంటే దేవుడు ఆమె వద్దకు పంపించింది. ఎందుకంటే ఆమె విధేయురాలు. సారెపతు అంటే విధేయత, వినయము. నిజమే ప్రియులరా, ఆమె దేవుని మాటకు లోబడింది. ఈనాడు మనలో ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు చెప్పండి? ఏమండి? ఎప్పుడు ఎదురు చెప్పటమే. మాకు ఇష్టమే చూస్తాం, కష్టం మనం కూడా పావా నువ్వేం మాకు చెప్పేదా కదండి. అట్లా కాదు. నీవు దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, దేవునికి విధేయత చూపగలిగితే ఆశీర్వాదం నీదే. ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు ఏం చేస్తున్నాడు? అణుస్తున్నాడు, కుదిలిస్తున్నాడు. నీ అణచినప్పుడు నిలబడితే, కుదిలిచ్చినప్పుడు స్థిరపడితే నువ్వేం పొందుతావు? అంచులు దిగజారునంత ఆశీర్వాదం. సరే, ఏం బయటికి అనలా, కడుపులో అనుకుందో లేదో తెలియదు, కానీ వెనక్కి వెళ్ళి చూసింది. చూసేటప్పటికి చేసుకోమన్నాడుగా, ఏం చేసుకుంటాం? ఆ కొండకు అడిగి ఆడ పడేద్దాంలే అనుకొని పోయింది. పోయేటప్పటికి ఏముంది చెప్పండి? తొట్టి నిండా చెప్పండి ఏముంది? తొట్టి నిండా పిండి ఉంది. వాయమ్మా, ఇప్పుడే ఏడొచ్చింది ఈ పిండా కదా. మా కడపల భాషది. వాళ్ళు అంటారు, ఎట్ట అంటారు, వాయమ్మ ఇప్పుడే కదా శుభ్రంగా ఊడిసిందా, ఇప్పుడే ఆడొచ్చిందమ్మ ఇదంతా కదండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె దేవుని మాట విన్నది.
విన్నది గనక చెప్పండి ఆ యొక్క తొట్టిలో పిండి ఊట. పోయిన వారం మనం చెప్పుకున్నాం. నూనె కుండలో ఏమొచ్చింది చెప్పండి? ఊట బయలుదేరింది. దేవుని మాట వింటే, దేవునికి లోబడితే ఏమండి, దేవునికి లోబడితే నీ జీవితంలో ఊటలు బయలుదేరుతాయి. ఆ తొట్టులోంచి పిండి వస్తుంది, ఆ బుడ్డిలో నుంచి నూనె వస్తుంది. బుడ్డి నిండా నూనె ఉంది. ఇందాక ఏం లేదు, అయిపోయింది. ఆఖరి బొట్టు, ఆఖరి పిండి, ఆఖరి ముక్క తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చింది. తిన్నాడు, ఏవు అన్నాడు, దేవానికి స్తోత్రం అన్నాడు. ఇప్పుడు ఆయన స్తోత్రం అన్నాడో ఏమని చెప్పండి? ఈ తొట్టులో పిండి ఊట బయలుదేరింది, ఈ బుడ్డిలో నుండి నూనె బయలుదేరింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చక్కని మాటలు చదువుకుందాం వాక్యంలో నుంచి. చూడండి 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోయేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడేను అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు. చాలు. ఇక తర్వాత మాట కూడా, ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇంతకన్నా అదొక ప్రశ్న, ఇంతకా ఆ తొట్టిలో పిండి ఉందా లేదా? ఏమండి, మనలో చాలామంది ఏం లేవు అన్నా, ఏం లేవు, అయిపోయినాయి. ఏమండి, పోయిన వారం చెప్పా, దీనికి ఏమండి అలంకారిక భాష ఉంది, అయిపోయింది అనేదానికి. ఏమిటి అలంకారిక భాష? నిండుకున్నాయండి బియ్యం. అమ్మ, మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఒక గ్లాసు బియ్యం వేయండి. మా ఇంట్లో చక్కని నిండుకుంది, నిండా ఉండి మళ్ళీ అడగటం దేనికి? అది ఒక అలంకారిక భాష. నిజమే, ఆ తొట్టులో పిండి అయిపోయింది, ఆ బుడ్డిలో నూనె అయిపోయింది, మళ్ళా పిండి ఆడి నుంచి వచ్చింది. అంతకుముందు ఉందంతా పిడికెడు. ఏమండి, పిడికెడు పిండి, ఇప్పుడు తొట్టెడు పిండి ఉంది. దేవుని మాట వింటే ఆయన అంటున్నాడు, మొదట ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకుంది. ఏమ్మా, ఏం చేయాలా? మొదట ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకుందాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 4వ వాక్యం విందాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 4వ వాక్యం. 18లో 4. నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను ఎవరికి? యాజకుడికి ఇవ్వాలి. ఏమండి, యాజకుడికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నీ గొర్రెల్లో కానీ, నీ మేకల్లో కానీ, నీ పొలము పంటలో కానీ, నీ ద్రాక్షారసంలో కానీ, నీ నూనెలో కానీ ఏం చేయాలి? ప్రథమ ఫలము, ఫస్ట్ పార్ట్. ఏమండి, మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవుడికి ఇవ్వాలి. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుడి దయ వల్ల ప్రార్థన చేసి ఉద్యోగం కనుక వస్తే పాస్టర్ గారు దశమ భాగం ఇస్తానండి అన్నాడు. ఫస్ట్ ఉద్యోగం వచ్చింది అయ్యగారికి. ఉద్యోగం వచ్చిన తర్వాత నెలకు 2 ఏళ్ళు ఉద్యోగం. ఎంత ఇచ్చాడు దశమ భాగం చెప్పరు? 200. దేవుడు మేలు చేసి యజమాని మెచ్చుకొని 20 ఏళ్ళు చేశాడు జీతం. ఎంత ఇవ్వాలి? ఏమండి, మాట్లాడుతుల్లా, మాటలు రాట్లా. ఎందుకు చెప్పండి? అనచ్చబడుతున్నాం. 2 ఏళ్ళు ఇయ్యాలిగా, ఇస్తున్నారా? ఇచ్చేది. అంతకుముందు ఫస్ట్ ఉద్యోగం రాగానే దశమ భాగం 200 తెచ్చి ఇచ్చారు. తర్వాత ఆదివారం 100 వేసి పోవటమే, లేదా ఆదివారం 50 వేసి పోవటమే. ఏమని వాగ్దానం చేసాం దేవునితోటి? దేవుడు నాకు మేలు చేసి నాకు ఉద్యోగం ఇస్తే నేను దశమ భాగము దేవునికి ఇస్తాను. ఏమండి, మాట అయితే చెప్తాం, నెరవేర్చగలమా?
దేవుని మాట నెరవేర్చాలి. ఏం చేయాలి? దేవుని మాట నెరవేర్చాలి. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు విందాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరేదము ఉన్నదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ఏం చేయాలా? నీకు కలిగిన దాంట్లో మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇదే ప్రథమ ఫలము. అందుకనే మలాకి 3వ అధ్యాయంలో అంటాడు, దీన్ని చేసి నన్ను శోధించండి. ఈ మాట చాలాసార్లు నేను చెప్తూ ఉంటా, మీలో చాలామంది వింటూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన అంటాడు, దీన్ని చేసి నన్ను శోధించండి, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తార దీవెనలో కొమ్మరిస్తాను అన్నాడు. ఏమండి? దేన్ని చేయాలి? ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి, 10వ భాగము దేవునికి ఇవ్వాలి. దాన్ని చేసి రెండవది, నీ సహోదరునికి, నీవు ఆరాధనకు వచ్చినప్పుడు, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు, నీ సహోదరునికి నీకు ఏదైనా అసమాధానం ఉన్నదని జ్ఞాపకము వచ్చిన ఎడల మొదట వెళ్ళి ఏం చేయాలా? సమాధానపడాలి. రెండో మాట, మొదట భాగము దేవునికి ఇవ్వాలి, మొదటగా వెళ్ళి సమాధానపడాలి. దేవుడితో సమాధానపడాలి, సహోదరులతో సమాధాన పడాలి. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం త్వరగా. కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి తాగుదమో అని చింతపడకుడి, అన్యులు దీనన్నిటిని విషయమై విచారించుదురు. ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ ఏమండి? నీవు మొట్టమొదటి చేయాల్సిన పనులు 3. దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. రెండవది, దేవుని సన్నిధిలో సమాధానం కలిగి ఉండాలి. మూడవది, దేవుని పని గురించి బాధ్యత కలిగి ఉండాలి. అక్కడ అంటున్నాడు, ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. యు నో వాట్ యు వాంట్. ఏమండి? నీకేం కావాలో ఆయనకి తెలుసు, కాదంటలా. అయితే నువ్వేం చేయాలంటే మొదట ఆయన పనిని చూడు. చూస్తే ఏం చేస్తాడంట? అవన్నీ నీకు ఇస్తాడు. నాకు అది లేదే, నాకు ఇది లేదే, నాకు అది జరగలేదు, ఇది జరగలేదే. నిజమే, అవన్నీ కావాలి అంటే నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని కార్యమో చేయాలి. దేవునికి ఇచ్చి చూడు, దేవునికి మాట విని చూడు, దేవుని మాటకు లోబడి చూడు. లోబడితే ఏమవుద్దండి? ఏమండి? ఇందాక చదివాం, ఆ తొట్టిలో పిండి ఏం కాలేదంట? అయిపోలా. ఆ బుడ్డిలో నూనె తరిగిపోలా. మళ్ళా ప్రశ్న, ఉందా లేదా? ఇంతకుముందు ఆ తొట్టిలో పిండి ఉందా? లేదు. ఇంతకుముందు ఆ బుడ్డిలో నూనె ఉందా? లేదు. ఇప్పుడు తీత్తంటే వస్తుంది. పొద్దున పూట వండుకుంది, మధ్యాహ్నం పూట వండుకుంది, మాటి పూట వండుకుంది. ఒకరోజా? లేదు, సంవత్సరాలు తిన్నారు. ఎవరు తిన్నారు? ఆమె కుమారుడు బాణపట్టుడు ఒకడులా, ఎవడోడు? పాస్టర్ గారు. ఏమండి? పాస్టర్ గారికి కూడా తింటున్నాడు. నిజమే ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదమో ఇచ్చారో చూడండి. అద్భుతమైన మాట. ఏంటి మనం నేర్చుకున్న మాటలో మొదటి మాట ఏంటి చెప్పండి? అడుగుడి మీకు ఇస్తాను. రెండో మాట ఏం చెప్పండి? ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎట్టిస్తాడంట? అణచి కుదిలించి అంచులు దిగజారునట్లుగా ఇస్తాడట. నిజమే ప్రియులారా,
ఈ పూట వాక్యం విన్న నీవు ఈ చక్కని మాట హృదయంలో ఉంచుకొని దేవుని పేరిట దేవుడు నీకు ఇచ్చిన మాటను గౌరవించి నీవు దేవుని మాట విని నీవు దేవుని మాటకు గౌరవం ఇస్తే ఏంటంట, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఆమె ఇచ్చింది. ఏమి ఇచ్చింది చెప్పండి? ఏమండి, లక్షలు ఇచ్చిందా, కోట్లు ఇచ్చిందా? చెప్పాలి. లక్షలు ఇచ్చిందా, కోట్లు ఇచ్చిందా? కొన్ని పొలం రాసి ఇచ్చిందా? ఏమండి, ఇల్లు రాసి ఇచ్చిందా? ఏమీ లేదు. ఏమండి, ఒక్కరో పిండే చెప్పరో, ఒక్కరో పిండే. అయ్యా ఒక్కరో పిండి ఉందండి, భయపడబాక, తీసుకురా, ఆ ఒక్కరో తీసుకురా, నీకు తరుగు ఉండదు అన్నాడు. ఆ ఒక్కరో తెచ్చింది తరుగులేని ఆశీర్వాదం. ఏమండి, తరుగులేని ఆశీర్వాదం. ఆ నిమిషం ఆ అణచే విధానంలో ఓర్చుకుంటే చాలు, నిలబడాలి. ఏమండి, నిలబడుతున్నామా? దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా? క్షణికావేశంతో తొందరపడిపోతాం. ఏమండి, దేవుడు మాకు చేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదండి. నిజమే. నీవు దేవుని మాట విని చూడు, దేవుని మాటను గౌరవించి చూడు, దేవుడికి నీ మొదటి భాగం ఇచ్చి చూడు. నిజమే ప్రియులారా, దేవునికి ఇస్తే దేవుడు నీకు ఎంత ఇస్తాడండి? ఏమండి, 10వ భాగం అంటే అద్భుతమైన మాట అదే. 10 రూపాయలు నీకు ఇస్తే, దేవుడికి ఇస్తే నీకు ఎంత ఇస్తాడు చెప్పండి? 100 రూపాయలు ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? 10 ఆశీర్వాదము పొందుకుంటాం. ఇది ఇవ్వక దాచుకుంటే ఏమైంది చెప్పండి? చెప్పాలి. దాచిపెట్టింది ఏమైంది? పాసిపోయింది. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. ఒక చిన్న సాక్ష్యం. మా ఆత్మీయ తల్లి గారు ఉన్నారు, ఆమె పేరు శ్యామలమ్మ గారు. మా ఆత్మీయ తండ్రి గారు మనోహరం గారు. శ్యామలమ్మ గారు ఇచ్చిన సాక్ష్యం. వాళ్ళు చిన్నప్పటి నుంచి మందిరంలో ఉన్నవాళ్ళు, యవనస్తురాలుగా దేవుని మందిరంలో ఉండింది. దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకి బట్టలు కావాలి, ఏదన్నా బాగోలేకపోతే మందులు కావాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరన్నా దేవుని బిడ్డలు కానుక ఇవ్వాలి. ఈమెట దేవుని బిడ్డలు కానుక ఇస్తే తీసుకుందట. తీసుకున్నాక ఏం చేసింది? ఈమెకి ఎప్పటి నుంచో ఆశ ఉంది, ఒక రంగురంగుల రైక కొనుక్కోవాలని. ఏం ఆశ ఉంది చెప్పండి? కొనుక్కోవాలని. వాళ్ళు ఎంత అయితే కానుక ఇచ్చారో అంతా సరిపోయింది అది కొనటానికి. కొనకొచ్చింది, తీసుకొచ్చుకుంది, బాగా కుట్టించుకుంది, రూమ్లో పెట్టుకుంది, దాచిపెట్టుకుంది. కానీ ఇవేం మర్చిపోయింది చెప్పండి? ఆ కానుకలో దేవుని భాగం ఇవ్వటం మర్చిపోయింది. సరిగ్గా ఆదివారం వచ్చింది. ఆదివారం పొద్దున్నే ఆ రైకి వేసుకొని మందిరంలో కూర్చుందాం, బాగా మంచి కొత్త బట్టలతో అనుకుంది. తీసేటప్పటికి ఎట్టుంది? పేలికలు అయింది. అది ఏమైంది చెప్పండి? కారణం ఏంటంటే ఆ బాక్సులో ఏం జొరబడింది? ఎలుక జొరబడింది. సాక్ష్యం, ఆమె చెప్పిన సాక్ష్యం. బాక్సులో ఎలుక జొరబడింది. ఆ ఎలుక ఏం చేసింది? ఏమి దొరక్క ఈ రైకును కొట్టేసింది. తొడుక్కోవడానికి వల్లగాల, ముక్కలు అయిపోయింది. ఏం చేయాలా? ప్రభువా క్షమించయ్యా, నీవు నాకు కానుకిప్పించావు, కానీ నేను నీకు దశమ భాగమో ఇవ్వలేకపోయా, క్షమించు, ఇక ఎన్నడూ ఈ తప్పు నేను చేయనని ప్రార్థన చేసిందట. ఖచ్చితంగా ఆదివారం సాయంత్రం మళ్ళొక సహోదరుడు, మందిరంలో ఉన్న సహోదరి, ఇదిగో బట్టలు కొనుక్కొని డబ్బులు ఇచ్చాట. చీర, రైక వగైరా కొనుక్కోగా ఇంకా మిగిలిపోయినాయి డబ్బులు. ఏమండి, నిజమే ప్రియులారా, ఆశీర్వాద రహస్యం. ఇందాక మనం చెప్పుకున్నాం లూకాసు వార్తలో, ఇశ్రాయేలు దేశములో అనేక మంది విధవరాళ్ళును సారెపతిలో ఉన్న ఆమె దగ్గరికే ఎందుకు పంపించాడు అంటే, ఆమె లోబడి మనిషి. చెప్పండి, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారండి? మాకే ఎందుకు పని చెప్తున్నారండి? నువ్వు లోబడతావు గనక, నీవు దీవించబడతావు గనుక. అందుకే దేవుడు నీకు చెప్తున్నాడు, అందుకే దేవుడు నేను పిలుస్తున్నాడు, అందుకే దేవుడు నీకు పని అప్పగిస్తున్నాడు. నమ్మకంగా ఉండలేక, అణిచినప్పుడు, కుదిరించినప్పుడు నిలవలేక జారిపోతున్నావా?
ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావమ్మా, జాగ్రత్త. నీవు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుడు పెట్టే పరీక్షలో నిలబడాలి. గమనించండి, చివరి మాట నన్ను చెప్పనీయండి. ఇశ్రాయేలు దేశములో ఏముందంట? కరువు ఉంది. ఆ దేశంలో కరువు ఉంటే ఆ కరువు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆహాబురాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారంట. ఇద్దరు స్త్రీలు వచ్చి ఆ ఇద్దరు స్త్రీలు అంటున్నారు, ఏమండి మేమిద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాము. ఏమిటమ్మా ఒప్పందం చేసుకుందంటే, తిండి దొరకట్లేదు కాబట్టి, మన ఇద్దరికి బిడ్డలు పుట్టారు కాబట్టి ఏం చేద్దామంటే ఈ పూట నా బిడ్డను వండుకొని తిందాం, రేపొద్దున నీ బిడ్డను వండుకొని తిందామని ఒప్పందం చేసుకున్నామండి. సరే అంటే సరే అనుకున్నాం. నా బిడ్డని ఇచ్చాము, నిన్నటి దినం నా బిడ్డని వండుకొని తిన్నాం. కానీ ఈరోజు నీ బిడ్డని ఇవ్వమంటే ఆమె ఇట్లా. ఏం చెప్పాలి రాజుగారు? చెప్పండి. రాజుగారు ఏం చెప్పాలి? ఏం మాట్లాడలేక బట్టలు చింపుకున్నాడట. అయ్యో, దేశంలో ఇంత కరువు ఉంది, ఏం చేయాలి? రాజునైనా నాకే ఆహారం లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాజుగారికి భోజనమో లేదు, దేశం అంతా కరువు ఉంది, కడుపు నిండా తిందేవుడు అంటే చెప్పండి, ఏలియా, సారిపతులో ఉన్న విధవరాలి కుమారుడు. వీళ్ళు ముగ్గురికి దేశానికి కరువు, వీళ్ళ ముగ్గురు మాత్రం కడుపు నిండా భోజనం. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధిలో దేవునికి లోబడింది గనక, దేవుని మాట విన్నది గనక, దేవునికి తన భాగం ఇచ్చింది గనుక దేవుని ఆశీర్వాదం నిండుగా కుటుంబానికి వచ్చింది. ఈ పూట అమ్మాయ్య, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవునికి లోబడు, దేవుని మాటకు లోబడు, దేవునికి విధేయత చూపించు. నిజమే, కాలు నడవనీయకపోయినా, నడువులు నిలవకపోయినా దేవుని సన్నిధిలో ముందుండాలి, ముందు దేవుని పని చేయాలి. నా దగ్గర ఉన్నది మొత్తం నేనే దేవునికి ఇవ్వాలని తాపత్రయం ఎందుకు తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. నిజమే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇంకో మాట చెప్పనా? మీలో అప్పులు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు అప్పు లేదు, తెలుసా? నాకు అప్పు లేదండి. నేను అప్పు చేయలేదు, అప్పు చేసే అంత స్థితి దేవుడు నాకు తేలేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడు దేవుని భాగం దేవునికి తీసేస్తాను. అంతేకాదు, దేవుడు ఇచ్చింది తింటాను, దాంతో తృప్తి పడతాను. అది లేదు ఇది లేదే అని గొంతెమ్మ కోరికలు నేను కోరను. ఈ పూట విశ్వాసి, నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ఏంటి మన మూలవాక్యం చెప్పండి. ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగదారునట్లుగా నిండు కొలత మీ ఒడిలో కొలవబడును. అటు ఆశీర్వాదం పొందుకోవడానికి ఇప్పుడే దేవుని మాటకు మనం లోబడదాం, దేవుని మాట విందాం, దైవ ఆశీర్వాదం పొందుదాం. అటు కృప దేవుడు వాక్యం విన్న మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.